అవును, మనకెళ్ళి చలి బాగానే పెడుతుంది కదా. మనకెళ్ళి చలి తమిళనాడు దిక్కు వాన సంపుతనే ఉందోల్లా. అవునంటే సరే, చలి అంటే సీజన్ కాబట్టి వస్తుంది పోతుంది. కానీ తమిళనాడులో ఏందోల్లా మొన్నటిదాకా తుఫానొచ్చి కింద మీద చేసిపాయి. ఇక ఇప్పుడేమో పెద్ద పెద్ద వానలు దంచుతున్నాయి, ఊర్లకు ఊర్లో మునిగిపోతున్నాయి. పాపం అగో 2 సెంటీమీటర్ల వాన అంటేనే మస్తు కొట్టినట్టయితది కదా. అసొంటిది 95 సెంటీమీటర్ల వాన అంటే ఎట్లుంటదోల్లా? ఇగో గిట్లుంటది. చూస్తుర్రా, ఏడ చూడు నీళ్ళే నీళ్లు. ఇండ్లు మునిగినాయి, బస్సులు మునిగినాయి, బస్టాండ్లేవో చెరువులేవో సమజ్ కాకుండా అయింది. ఇదంతా తమిళనాడులో కనబడుతున్న అవస్థనోల్లా. ఆడ కాలంగాని కాలంలా మస్తు వాన పడ్డది. మస్తు వానంటే భారీ వాననో అతి భారీ వాననో కాదు, ఊర్లు వాడలు మునిగిపోయేంత వాన దంచిందోల్లా. పాపం ఇక అక్కడ పరిస్థితి ఏడిదాన్నే ఆగిపోయింది. రైలు బండ్లు బస్సులు కదులుతలేవు. బస్టాండ్ల సంగతి దేవుడెరుగు. ఆఖరికి రైలు పట్టాలు కూడా నీళ్ళల్లో మునిగిపోయినాయట. మొన్నటికి మొన్న అక్కడ దిక్కుమల తుఫాన్ వచ్చింది కదా. ఆగమాగం అడివడివి. ఇక తుఫాను పోయిందిరా భగవంతా, ఇక ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని గిట్లా అనుకున్నారో లేదో, ఇగో వాళ్ళని వాన మొసమర్రకుంట వేసిందట. సరే, ఇక తమిళనాడు సంగతి పక్కకు పెడితే ఇక ఇప్పుడు మన ఊరికాడికి వద్దాము. మన కాడ మస్తు చలి పెడుతుంది కాదోల్లా. అసలు పొద్దుగాల లేవాలంటే చాలా మందికి నరకం కనబడుతుందట ఈ చలికి. గజ గజ వణికిపోతుర్రు. అందుకే షటర్లు మఫ్లేర్లు లేంది బయటికి వెళ్ళకుర్రోల్లా. ముఖ్యంగా ముసలోళ్ళకు చెప్తున్నా, బాగా ఇగమస్తది మరి.